నమస్కార జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు సోమరుచి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు టెంపుల్ బ్లాగ్ మరియు ఆశ్రమం బ్లాగ్ కాదండి. హోలీ రోజున పిల్లలతో సహా మేము ఆ రోజు గడిపిన రోజు బ్లాగ్ అన్నమాట. ఆ రోజు పిల్లల్ని తీసుకొని ఆశ్రమం వెళ్ళామండి. ఇంట్లో పని మరియు పూజను ముగించి దర్శనానికి వెళ్ళే ముందు పిల్లలు కొంచెము ఎండలో వెళ్ళడం వల్ల అలసిపోయారండి. వాళ్ళకి చల్లగా ఉండడానికి లస్సీ మరియు చల్ల ఉంటుంది అక్కడ, ఇలా తీసేసుకొని ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాము. మనిషి జీవితంలో 100 సంవత్సరాలు 4 భాగాలు ఉంటాయి. అవి బ్రహ్మచార్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఈ ప్రత్యేక భాగాలనే మనం ఆశ్రమం అంటాము. ఆశ్రమం అంటే ఒక స్థలం, ఎక్కడైతే మనం చేరితే మనసుకి ప్రశాంతమైన భావన కలిగిన అనుభూతి వస్తుందో అని నా అభిప్రాయం అండి. మాకు దొరికిన సమయాన్ని తప్పకుండా మేము ఇలా గుడిలో కానీ ఆశ్రమంలో కానీ గడపడానికి ఇష్టపడతామండి. పిల్లలకు కూడా చాలా ఇష్టం. అవును, మీరు ఎప్పుడైనా గమనించారా, మనకి ఏ సమస్య వచ్చినా దానికి సంబంధించిన మెసేజెస్ కానీ వీడియోస్ కానీ మన మొబైల్లో వస్తాయి. నాకు మాత్రం అలా అవుతుంది. మరి మీకు ఎవరికైనా అలా అవుతుందా? ఒకవేళ అవుతే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరియు మాకు ఫైనాన్షియల్గా కానీ ఏ సమస్య వచ్చినా మేము ఎక్కువ మట్టుకు గడిపేది గుడిలోనేనండి. అక్కడ ఎందుకో తెలియని ఒక ప్రశాంతమైన ఒక అనుభూతి మాకు వస్తుంది. మనము మన జీవితంలో సంతోషాలను ఎలా అయితే స్వీకరిస్తామో కష్టాలను కూడా అలానే స్వీకరించాలండి. తేడా ఒకటే, సంతోషాలని అనుభవిస్తాము, కష్టాలని ఎదుర్కొంటాము. ఆ కష్టాలని ఎదుర్కోవడానికి కావలసిన మనోబలాన్ని మాకివ్వయ్యా అని ఆ దేవుణ్ణి కోరుకోవాలండి. తప్పకుండా తను సహాయం చేస్తారు. పిల్లల్ని ఎక్కువ మట్టుకి ఆశ్రమానికి గుడికి తీసుకెళ్తాము అని అన్నాను కదండి. ఎందుకంటే మేము గుడికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు అడుగుతారు. అమ్మ నాన్న ఇక్కడ ఏ దేవుడు ఉంటారు అని. అప్పుడు వాళ్ళకి ఎక్కువ కాకుండా వాళ్ళకి అర్థమయ్యేంత విధంగా చెప్తాము. అప్పుడు సరే అంటారు. తర్వాత ఆ గుడి ఏ వీడియోలోనైనా టీవీలోనైనా చూసినప్పుడు అమ్మా నాన్న మనం ఈ గుడికి వెళ్ళాం కదా, ఇక్కడ దేవుడు ఉంటారు కదా అని అంటారు. అంత గుర్తుంటుందండి పిల్లలకి విషయము. అది గమనించి మేము అప్పటి నుంచి పండుగలకి వీలైనంత వరకు దగ్గరలో ఉన్న ఏ గుడికైనా తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేస్తామండి. తప్పకుండా వాళ్ళకి నచ్చిన గార్డెన్స్ మరియు గేమ్ జోన్కు కూడా తీసుకెళ్తాము. బట్ ఫెస్టివల్కి మాత్రం మాకు వీలైనంత వరకు ఇలా టెంపుల్కి కూడా వాళ్ళని తీసుకువెళ్ళే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తామండి. ఆ తర్వాత ఆశ్రమంలో ప్రసాదంగా ఇచ్చే భోజనాన్ని కూడా పూర్తి చేసేసుకున్నాము. ఎక్కడైనా మనము ప్రసాదంగా తీసుకునే భోజనం యొక్క రుచి ఎంత బాగుంటుంది కదా. మాకైతే చాలా బాగా నచ్చుతుంది గుళ్ళో భోజనం అనేది. తర్వాత మా చిట్టి తల్లి ఏమన్నదంటే, అమ్మ ఈ ప్లేట్ని నేనే కడుగుతాను అంటే సరే అని తనకిచ్చేసాను. ఇక్కడ నేను వాయిస్ ఇవ్వడం లేదండి, ఎందుకంటే చుట్టుపక్కల పక్షుల యొక్క వాయిస్ చాలా బాగా వినిపించింది. ఆ వాయిస్ని మీకు కూడా వినిపిద్దామని నేను వీడియోకి తర్వాత వాయిస్ అనేది ఇవ్వడం లేదండి. ఒకసారి మీరు కూడా వినండి వాయిస్. ఎటు రిక్షలో ఇలా కొద్దిసేపు వాళ్ళ ఆటను ముగించిన తర్వాత మిగతా దర్శనాన్ని కూడా పూర్తి చేసేసుకొని మేము శ్రీ మాతా వైష్ణోదేవి టెంపుల్ వ్లాగ్ చేయడానికి బయలుదేరామండి. టెంపుల్ వ్లాగ్ నేను వీడియోలో అప్లోడ్ చేశానండి. ఒకసారి మీరు వీడియోని చెక్ చేసుకోండి. వీడియోలో వైష్ణోదేవి టెంపుల్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశానండి. పిల్లల్ని ఇలా ఎండలో వ్లాగ్ చేయడానికి తీసుకెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉంటుందండి. కానీ పిల్లలకి, నా భర్తకి నా వంతు సహాయాన్ని మీ
సపోర్ట్తో అందించాలన్న ఉద్దేశంతో ఈ సోమృషి ఫుడ్ బ్లాగ్ ఛానల్ని స్టార్ట్ చేశానండి. మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారన్న నమ్మకం నాకుంది. ఇలా వ్లాగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు దారిలో విశ్వకర్మ కాలేజ్ అని కనిపించిందండి. అంటే మా ఫ్రెండ్ విశ్వకర్మ అన్నమాట. తను చాలా గుర్తుకొచ్చి ఆ మూమెంట్ని క్యాప్చర్ చేశాను. వ్లాగ్ అయ్యాక ఇంటికి వచ్చాక ఆ రోజు రాత్రి హోలీ కూడా అటెండ్ అయ్యాము. హోలికా దహనం, చెడుపై మంచి విజయం. ప్రహ్లాదుడు నిత్యము శ్రీ మహావిష్ణువుని స్మరిస్తున్నాడని హిరణ్యకశపుడు తన చెల్లి హోలికను పిలిచి ప్రహ్లాదుణ్ణి మంటలో ఆహుతి చెయ్యమంటాడు. అప్పుడు హోలిక ప్రహ్లాదుడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటలో దూకుతుంది. కానీ విష్ణుమాయ వల్ల ప్రహ్లాదుడు బయటపడి హోలిక ఆ మంటల్లో దహనమైపోతుంది. హోలికా దహనమైన ఆ రోజునే మనము హోలీ జరుపుకుంటాము. అంటే చెడుపై మంచి విజయం అని. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. రంగులతో జరుపుకునే హోలీ. శ్రీకృష్ణుడు తన చిన్నప్పుడు తన తల్లి యశోదమ్మతో నేను నీలిరంగు, రాధ తెలుపు రంగు ఎందుకమ్మా అని నేను రాధలా అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అనగా యశోదమ్మ చిరునవ్వుతో నువ్వు రాధలా ఎందుకు, రాధని నీలా మార్చు అని శ్రీకృష్ణుడికి నీలిరంగునిచ్చారు. శ్రీకృష్ణుడు రాధకి నీలిరంగు పూయడం వల్ల తన స్నేహితులు మరియు బృందావనంలోని ప్రజలందరూ చూసి వారు కూడా ఆ రంగులతో ఆ రోజును అలా సంతోషంగా జరుపుకుంటారు. ఆ గుర్తుగానే మనము రంగులతో హోలీని జరుపుకుంటాము. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ సోమృషి ఫుడ్ బ్లాగ్స్.